హలో ఫ్రెండ్స్, నమస్కారము. ఇవాళ మనం ఐబిపిఎస్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ కి ప్రిపరేషన్ మనం చూడబోతున్నాము. సిలబస్ ప్యాటర్న్స్, ఇంకా దీంట్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు, పాస్ పర్సెంటేజ్ మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఫస్ట్ అటెంప్ట్ లో అన్ని ఎగ్జామినేషన్స్ ఎలా క్లియర్ చేసుకోవచ్చు అన్ని వన్ బై వన్ అనేది మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఐబిపిఎస్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ అనేది ఒక ప్రాసెస్. బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ ప్రతిదీ ఈ ఐబిపిఎస్ అనేది ఆ ప్రాసెస్ నుంచే ముందుకెళ్తాము. సో ఇక్కడ ప్రొఫెషనరీ ఆఫీసర్స్ అనుకుందాము, క్లరికల్ ఎగ్జామినేషన్ అనుకుందాము, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనుకుందాము. ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ డీటెయిల్స్ మనకి ఐబిపిఎస్ వెబ్సైట్ నుంచి మనం తీసుకొని రావచ్చు. సో నా సైడ్ నుంచి నేను సపోర్ట్ చేసేది ఈ ప్రిపరేషనల్ ప్లాన్. సో ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్ వేగా మనం ఒక 6 months ఆర్ దానికన్నా తక్కువ టైం కోసం కూడా మీరు వెళ్ళాలి అన్నా కూడా అనుకోవచ్చు. బట్ మన యావరేజ్ ఒక 6 months ప్లస్ 30 days స్ట్రాటజీ ఎలా మనం ఫాలో అవ్వాలి, ఫోకస్ కంప్లీట్లీ స్పీడ్, అక్యురసీ, ఇంకా ఎగ్జామినేషన్ లో మనం ఏ విధంగా మన ప్రాసెస్ ఉండాలి అనేది మనం కోర్స్ లో ప్లస్ ఈ వీడియోలో మనం కవర్ చేస్తాము. సో ఓవరాల్ గా ఎగ్జామినేషన్ కోసం ఒక కోర్స్ ఆబ్జెక్టివ్. సో ఇవాళ మనం సెషన్ లో మీకు కవర్ చేసేది ఏంటంటే ఐబిపిఎస్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటది. దీంట్లో ప్రిలిమ్స్ ఉంటాయి, దీంట్లో మెయిన్స్ ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఎంత టైం డైవర్ట్ చేయాలి, అటెంప్ట్ చేసే స్ట్రాటజీస్ ఏముంటాయి, మాక్ టెస్ట్ అనాలిసిస్ ప్లస్ ఎగ్జామినేషన్ లో మనం ఏ విధంగా కాన్ఫిడెంట్లీ ప్లస్ అక్యురేట్లీ మనం ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే ప్రాసెస్ అనేది మనం ఇక్కడ పర్టికులర్ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ గురించి మనం మాట్లాడుకుంటుంటే ఈ ఐబిపిఎస్ ఎగ్జామినేషన్ లో ప్రిలిమినేషన్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూస్. సో ఇంటర్వ్యూ ఒకటి ప్రొఫెషనరీ ఆఫీసర్స్ కోసమే మనకి ఉంటాయి, ఆర్ఎల్స్ మనకి ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ లోనే మన సెలెక్షన్ అనేది అయిపోతుంది. ఈ మూడు తప్ప మనకి అడిషనల్ గా మనకి సబ్జెక్ట్ వైజ్ ఏమేమి మనం టెస్ట్ చేస్తారు అంటే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ అబిలిటీ, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్. నార్మలీ ఒక 6 నుంచి 8 months ఎగ్జామినేషన్ డేట్ కి ఒక 6 నుంచి 8 months ముందు జరిగిన మొత్తం జనరల్ అవేర్నెస్ లో అడగడం జరుగుతుంది. ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అనేది కూడా టెస్ట్ చేస్తారు. సో ఈ 5 topics మీద మన ఎగ్జామినేషన్ ఉంటది. సో ప్రిపరేషన్ కూడా దీని అనుకూలంగా మనం వెళ్ళాలి. సో వన్ బై వన్ మనం అన్ని విషయం అర్థం చేసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గమ్యానికి చేరడానికి ముందు మనం ఆ గమ్యంలో మనకి లాభం ఎంత ఉంది, బెనిఫిట్ ఎంత ఉంది. సో సాలరీ వైజ్ ప్లస్ కెరియర్ గ్రోత్ ఆస్పెక్ట్స్ మీరు చూడండి. ఇక్కడ ఐబిపిఎస్ ప్రొఫెషనరీ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ మనం క్లియర్ చేసుకుంటే సాలరీ ఈ రేంజ్ లో ఉంటుంది. 45,000 నుంచి 55,000 ప్లస్ బెనిఫిట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఐబిపిఎస్ క్లరికల్ ఎగ్జామినేషన్ ఇస్తే మీకు 20 నుంచి 25,000 ప్లస్ బెనిఫిట్స్ అనేది ఆ పర్టికులర్ బ్యాంక్ నుంచి మనకి సపోర్ట్ వచ్చింది. ఆర్ఆర్బి పిఓస్ ఎగ్జామినేషన్ ఉంటే అక్కడ 35,000 నుంచి 40,000 స్టార్టింగ్ సాలరీ ఉంటది. ఆర్ఆర్బి క్లరికల్ ఎగ్జామినేషన్ చూసుకుంటే అది 15,000 నుంచి 18,000 ఎగ్జామినేషన్. సో చాలా మంచి సాలరీ తోటి మనం స్టార్ట్ చేస్తాము. ప్లస్ టైం టు టైం మనకి ప్రమోషన్స్ కూడా ఉంటాయి, గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ లో బాగుంటది. సాలరీ వైజ్ అనుకోవచ్చు, ప్లస్ పొజిషన్ వైజ్ అనుకోవచ్చు. రెండిట్లో మనం ఈ పర్టికులర్ సిస్టమ్ లో మనం ఎంటర్ అవుతే చాలా మంచి వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం ఎందుకు మొదలు పెడుతున్నాము ఈ పర్టికులర్ కోర్స్ ఎందుకు అంటే యాజ్ ఆన్ 2026 మన చేతిలో ప్రొఫెషనరీ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ డేట్ లైన్ మనకు వచ్చేసింది. సో ఇక్కడ ఆగస్ట్ 2026, మెయిన్స్ October 4th 2026, ప్లస్ ఆ ప్రొఫెషనరీ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ కోసం ఇంటర్వ్యూస్ మనకి నవంబర్, డిసెంబర్ అది 2026 అది బయటపడింది. సో ఈ ప్రాసెస్ కోసం మనం ఇప్పటి నుంచి మనం రెడీ అవ్వాలి అనేది మనం చెప్పుకోవచ్చు. క్లరికల్ మనకి January 2027 కి క్లరికల్ ఎగ్జామినేషన్స్ మనకు వస్తాయి. ఆర్ఆర్బి ప్రిలిమ్స్ మనం చూసుకుంటే జూలై, ఆగస్ట్ 2026 కనిపిస్తుంది. ఆర్ఆర్బి మెయిన్స్ గురించి మనం మాట్లాడుకుంటే అది సెప్టెంబర్, అక్టోబర్. సో ఇవాళ మనం ఉన్నాము ఏప్రిల్. సో ఏప్రిల్ నుంచి మనం నెక్స్ట్ 3 to 4 months చాలా చాలా అద్భుతంగా మన ప్రిపరేషన్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకుండా మనం అనుకున్నది మనం ముందుకు సాధ్యం. సో ఇక్కడ ఆన్ గోయింగ్ బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్
మనం చెప్పుకుంటే రిక్రూట్మెంట్ ఎక్కడ జరుగుతున్నాయి. సో ఇది మనకి పిఎన్బి లో కనిపిస్తుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో స్పెషల్ ఆఫీసర్స్ కింద మనకి ఇవన్నీ ఉంటుంది. మనకి ఇది ఆన్ గోయింగ్ కంటిన్యూస్ గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఒకవేళ ఏ టైంలో ఈ పర్టికులర్ వీడియో చూస్తున్నారు, ఆ టైంలో ఒకవేళ ఈ రిక్రూట్మెంట్స్ అనేది ఓపెన్ గా ఉంటే మీరు అప్లై అనేది మీరు చేసుకోవచ్చు. దాని అనుకూలంగా 1 by 1 అనేది మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. సో చాలా ఇంపార్టెంట్ డేట్స్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ మేజర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఆర్బిఐ ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ మనకు తెలిసిన విషయమే, ప్లస్ ఎల్ఐసి. సో జూనియర్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్. సో మనం ఇప్పుడు చూసుకున్న స్ట్రక్చర్ లో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కి సేమ్ ప్రిపరేషన్ ప్రాసెస్ జరిగింది. ప్రతి ఒక్క దాంట్లో ఇంచుమించుగా మనం ఈ సబ్జెక్ట్ నేర్చుకున్నదే మనకి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కోసం యూజ్ అవుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది కాకుండా అదర్ గవర్నమెంట్ ఇంకా పిఎస్యు రిక్రూట్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీకు లిస్ట్ కనిపిస్తుంది. సో డిఫరెంట్ పోస్ట్ మనకి రెడీగా ఉంటది. సో ఈ ఐబిపిఎస్ మనం ప్రాపర్ గా మనం వెళ్తుంటే చాలా చాలా బాగుంటది. సో ఐబిపిఎస్ లో ప్రొఫెషనరీ ఆఫీసర్స్ ఇంకా క్లరికల్ దాంట్లో ప్రిలిమ్స్ తోటి మనం ఆలోచిస్తుంటే టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ మనం అటెంప్ట్ చేసుకోవచ్చు. డ్యూరేషన్ టైం మనకి 60 minutes మాత్రమే. సో స్పీడ్ మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇక్కడ మనం చూసుకున్నది నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో రైట్ ఎంత ఇస్తామో అంత రాంగ్ అనేది కూడా మన ఓవరాల్ స్కోర్ ని తగ్గించింది. సో ఇది చాలా క్రిటికల్ మనం చెప్పుకోవచ్చు. సో రీజనింగ్ తో మనం వెళ్దాము, క్వాంట్ లో మనం వెళ్దాము, ప్లస్ ఇంగ్లీష్ లో. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇక్కడ తెలుస్తుంది. ప్రతి దానికి మనం 20 minutes మనం ఇవ్వాలి. సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ప్లానింగ్. ఏది మనం ఎప్పుడు అటెంప్ట్ చేయాలి, ఏది ఫస్ట్ అటెంప్ట్ చేయాలి, ఏది తర్వాత అటెంప్ట్ చేయాలి అనేది మీరు ఎగ్జామినేషన్ కి వెళ్లే ముందే మైండ్ సెట్ అనేది మీది క్లియర్ గా ఉండాలి. సో అది క్లియర్ గా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్స్ స్టెప్. ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్ కి మనం వెళ్తాము. సో మెయిన్స్ లో మనకి రీజనింగ్, కంప్యూటర్స్ ఇక్కడ వచ్చింది, డేటా అనాలిసిస్ ప్లస్ ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరింతగా మనకి టెస్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంటది. సో ఇవన్నీ ఏ విధంగా మన దగ్గర నుంచి టెస్ట్ చేస్తారంటే ఐదర్ ఎస్ఏ రైటింగ్ ఆర్ లెటర్ రైటింగ్, ఈ రెండింటికి మనం క్లియర్ గా ఉండాలి. సో ఎస్ఏలో మన థాట్ ప్రాసెస్ జనరల్ గా మనం అనుకున్నాం కదా, జనరల్ అవేర్నెస్ ఇందాకే నేను చెప్పాను. 6 నుంచి 8 months క్రితం జరిగిన ప్రతి ఒక్క సంఘటన అనేది మనకి గుర్తుండాలి. దానికి మొత్తం స్టోరీ అనేది మనం రాసే కెపాసిటీ, గ్రామాటికల్ వేగా మనం ఎస్ఏ రైటింగ్ తోటి మనం అది టెస్ట్ చేస్తారు. సో ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ తో పాటు ఇంగ్లీష్ అనేది కూడా రెండు టెస్ట్ చేయడం జరుగుతుంది ఎస్ఏ ఇంకా లెటర్ రైటింగ్ లో. సో చాలా క్లియర్ గా మనకి ఈ విషయం అర్థం అవ్వాలి. సో టాపిక్ వైజ్ మనం వెళ్తుంటే రీజనింగ్ లో పజల్స్ ప్లస్ సిట్టింగ్ అరేంజ్మెంట్ దగ్గర 60 to 70%, సిలాజిజమ్స్ ప్లస్ ఇన్ఈక్వాలిటీస్ ఇది చాలా ఫాస్ట్ గా మనం అటెంప్ట్ చేసుకోవచ్చు, హై స్కోరింగ్ కూడా ఉంటుంది. సో మనం కోర్స్ లో చేసుకుంటుంటే ఇవన్నీ డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చేస్తాను. క్వాంట్స్, సో డేటా ఇంటర్ప్రిటేషన్ 40 to 50%, మ్యాథమెటిక్స్ దగ్గర 30 to 40% అనేది ఇంపార్టెంట్ వెయిటేజ్ మనం చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్ విషయం మీద రీడింగ్ కాంప్రిహెన్షన్ హై వెయిటేజ్ ఇస్తున్నారు. ఎర్రర్ డిటెక్షన్ అంటే ఒక స్టేట్మెంట్ లో ఏది మిస్టేక్ ఉంది అనేది మీరు డిటెక్ట్ చేయండి అనేది టెస్ట్ చేస్తారు. సో 1 by 1 ప్రతి దానికి టైం పట్టిద్ది. సో ఇక్కడ టైం ప్రకారంగా ఫౌండేషన్. సో ఫస్ట్ స్టెప్ ఎంత ఫాస్ట్ మనం అటెంప్ట్ చేస్తున్నాము, ఎంత ఫాస్ట్ గా ఆన్సర్ ఇస్తున్నాము అనేది ఫోకస్ చేయకూడదు. ఫస్ట్ కాన్సెప్ట్ క్లియర్ అవ్వాలి. సో ఒక మ్యాథ్స్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు కరెక్ట్ గా దాన్ని సాల్వ్ చేసుకుంటున్నారా, ఆ కాన్సెప్ట్ అర్థమయ్యి మనం దాన్ని సాల్వ్ చేసుకుంటున్నామా అనే దాని మీద మనం ఫస్ట్ ఇనిషియల్ గా కొన్ని నెలలు మనం ఫోకస్ చేయాలి. కాన్సెప్ట్ క్లియర్ అయిన తర్వాతే మనం నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ టైం మీద మనం ఫోకస్ చేయొద్దు, ఒకటి ఫండమెంటల్స్ మీద మనం ఫోకస్ చేయాలి. సో చాలా ఇంపార్టెంట్ ఏరియా. సో క్వాంట్ విషయం మీద మనం పర్సెంటేజ్, రేషియోస్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి టేబుల్స్ గుర్తుండాలి, మనకి ఫ్రాక్షన్స్ గుర్తుండాలి, స్క్వేర్స్ గుర్తుండాలి, క్యూబ్స్ లో గుర్తుండాలి. ఇవన్నీ డీటెయిల్డ్ గా ప్రాక్టీస్ చేస్తేనే ఇది ఆటోమేటిక్లీ మైండ్ లో కూర్చుంటది. రీజనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఈజీగా ఉంటది, కానీ కరెక్ట్ గా మనం అర్థం చేసుకుంటే చాలా ఫాస్ట్ గా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ప్లస్ గ్రామర్ బేసిక్స్ అనేది మనం క్లియర్ ఉండాలి. సో ఇది లేనప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తాము. నెక్స్ట్ స్టెప్ మన ప్రిపరేషన్ లో
స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ బిల్డింగ్. సో ఇక్కడ స్పీడ్ ప్లస్ అక్యురసీ. సో మనం అనుకున్న టైంకి మనం ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నామో, ఎన్ని రైట్ అవుతున్నాయి, ఎన్ని రాంగ్ అవుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 20 minutes పేపర్ లో మనం సాల్వ్ చేస్తుంటే మనం ఒక 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాము. ఈ 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం వల్ల 20 రైట్ అయినాయి, 10 రాంగ్ అయింది. సో ఈ 10 రాంగ్ అవడం వల్ల మన స్కోర్ దగ్గర దగ్గర 15 దాకా కింద వచ్చేస్తుంది. సో నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ అక్యురసీ పెంచుకోవాలి. 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకుండా 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి 23 మనం రైట్ ఆన్సర్స్ ఇచ్చాం అనుకోండి, మన స్కోర్ 22.5 ఉంటది. సో ఇలాంటి చిన్న చిన్న చాలా క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. యాక్యురసీ మీద ఫోకస్ చేసుకోవాలి, ప్లస్ స్పీడ్. సో మినిమం ఎంత కంపల్సరీ మనం అటెంప్ట్ చేయాలి అనే ఐడియా అనేది మనం ఉండాలి. సో డైలీ టార్గెట్, ప్రతిరోజు మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. పర్ డే ప్రతిరోజు క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తేనే మీకు తెలిసిద్ది. లాస్ట్ ఫేజ్ లో కంటిన్యూస్ గా మాక్ టెస్ట్, కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకున్నాము, స్పీడ్ మనం ఇంప్రూవ్ చేసుకున్నాము, అక్యురసీ ఇంప్రూవ్ చేసుకున్నాము. ఇప్పుడు యాక్చువల్ గా సింపుల్ గా అర్థం చేసుకునేది ఏంటంటే, మనం ప్రాక్టీస్ చేసాము, ఇప్పుడు మ్యాచ్ టైం వచ్చేసింది. సో మ్యాచ్ టైంలో మనం పర్ఫార్మెన్స్ ఎలా ఇస్తున్నాము అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా స్టడీస్ విషయంలో మాక్ టెస్ట్ గురించి మనం చూసుకుంటుంటే, ఇది మనకి ఫైనల్ టెస్టింగ్. మనం ఇప్పుడు దా చేసిన ప్రాసెస్ 80% మనం చేసుకుంటే ఆ 20% అప్లికేషన్ ఇక్కడ మనకు తెలిసింది. సో ఈ అప్లికేషన్ టైం చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మాక్ టెస్ట్ ఇవ్వాలి. ప్రతిరోజు అటెంప్ట్ ఇచ్చిన తర్వాత మనం కూర్చొని ఎక్కడ మిస్టేక్ అయింది, ఎక్కడ మనం మనం స్ట్రెంగ్త్ ఎక్కడుంది, వీక్నెసెస్ ఉండే, అవన్నీ క్లియర్ గా మనం అర్థం చేసుకోవాలి. మన స్ట్రెంగ్త్ మనకు తెలియాలి. ఇంగ్లీష్ బాగుంటే ఇంగ్లీష్ లో మాక్సిమం స్కోర్ చేయాలి. డిఐ బాగుంటే డిఐ లో మాక్సిమం స్కోర్ చేయాలి. మ్యాథ్స్ బాగుంటే మ్యాథ్స్ లో బాగా స్కోర్ చేయాలి. సో మన స్ట్రెంగ్త్ మనం అనలైజ్ చేసుకొని వెళ్ళాలి. సో లాస్ట్ 30 days మన ఎగ్జామినేషన్ టైం దగ్గర వస్తుంటే కంప్లీట్లీ మనం చేయాల్సింది యాక్సిలరేటర్ ప్లాన్. అంటే మనం ఖాళీగా ఉండకూడదు. కంప్లీట్లీ డే టు డే వైజ్ మనం ఫుల్ మాక్ టెస్ట్, అంటే 100 క్వశ్చన్ పేపర్ అనేది 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ మనం ప్రతిరోజు అటెంప్ట్ ఇవ్వాలి. జనరల్ అవేర్నెస్ అనేది కంటిన్యూస్ గా మనం రివైజ్ చేసుకుంటా ఉండాలి. వీక్ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేయాలి. వీక్ టాపిక్స్ మీద మనం ఫోకస్ ఎందుకు చేయాలి అంటే, ఎందుకంటే ఈ వీక్ టాపిక్స్ వల్లే మన స్కోర్ అనేది నెగిటివ్ మార్కింగ్ కి వెళ్ళిపోతుంది. సో స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేసుకుంటా వీక్ టాపిక్స్ వల్ల మన స్కోర్స్ అనేది తగ్గకూడదు అనే దానికి మనం గుర్తుంచుకొని కంటిన్యూస్ బేసిస్ మీద మనం కాన్సెప్ట్స్ అనేది క్లియర్ చేసుకుంటా వెళ్ళిపోవాలి. సో డైలీ స్టడీ ప్లాన్ క్లియర్ గా, మార్నింగ్ క్వాంట్, ఈవినింగ్ రీజనింగ్ ఆర్ ఇంగ్లీష్, ఇంకా రాత్రి పూట కూర్చొని మనకి జనరల్ అవేర్నెస్ అనేది మనం చేసుకోవాలి. సో ఓవరాల్ గా డైలీ స్టడీ ప్లాన్ కింద ఒక 4 to 5 hours మనం ఫోకస్ చేసుకుంటా వెళ్ళాలి. అంటే ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. కాదు నేను వారం అంతా ప్రాక్టీస్ చేశాను, ఒక 2 రోజులు సెలవు తీసుకుంటాను, కుదరదు. ఎవ్రీ డే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది మనం చెప్పుకుంటాము. సో అటెంప్ట్ మనం ఏ విధంగా మనం ఇండివిజువల్ గా మనం ఏ విధంగా మనం దీన్ని ప్రొసీడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఇంగ్లీష్ అటెంప్ట్ చేయొచ్చు, రీజనింగ్ అటెంప్ట్ చేసుకోవచ్చు, ప్లస్ క్వాంట్ అటెంప్ట్ చేసుకోవచ్చు. రెండో ఆప్షన్ రీజనింగ్ అటెంప్ట్ చేసుకోవాలి, క్వాంట్ అటెంప్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్. సో ఇది ఇండివిజువల్ టు ఇండివిజువల్. మనం మన స్ట్రెంగ్త్ మీద మనం ఫస్ట్ ఫోకస్ చేయాలి. మనం ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నామో ఆ స్ట్రాంగ్ అనేది మాక్సిమం స్కోర్ అక్కడి నుంచి మనం తీసుకోవాలి. ఇంగ్లీష్ మన స్ట్రెంగ్త్ ఉంటే మనం మాక్సిమం అక్కడ మనం అటెంప్ట్ చేయాలి విత్ ఇన్ 20 minutes. గుర్తుంచుకోండి, మన దగ్గర ఉన్నది లిమిటెడ్ టైం మాత్రమే. ఆ లిమిటెడ్ టైం ని మాక్సిమం గా మనం ఏ విధంగా వెళ్తాము అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ నేను చెప్పినట్టు టిప్, స్ట్రాంగెస్ట్ సెక్షన్ ఏంటి? సో స్ట్రాంగెస్ట్ సెక్షన్ మనకి క్వాంట్ ఉంటే ఫస్ట్ క్వాంట్ వెళ్ళిపోవాలి, రీజనింగ్ సెకండ్ ఉంటే రీజనింగ్ వెళ్ళిపోవాలి, లాస్ట్ లో ఇంగ్లీష్ తీసుకోవాలి. సో ప్రతిదీ కంప్లీట్ గా మనం వెళ్ళాలి. సో టైం మేనేజ్మెంట్ దగ్గర చాలా మంది సఫర్ అవుతారు. సో ఇది కంటిన్యూస్ గా మనం ప్రాక్టీస్ చేస్తేనే ఈ మిస్టేక్ అనేది అవుతుంది. సో ఎర్లీ డేస్ లో నేను కూడా ఈ ఎగ్జామినేషన్ ఇచ్చేటప్పుడు ఈ టైం మేనేజ్మెంట్ దగ్గర చాలా చాలా సఫర్ అయ్యాను. సో ఇలాంటి మిస్టేక్ మీరు ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది కంపల్సరీ నేను మీకు గైడ్ చేస్తాను. బట్ ఇక్కడ సెక్షన్ వైజ్ లో ఫస్ట్ 30 మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈజీ క్వశ్చన్స్ మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి, మోడరేట్ క్వశ్చన్ తర్వాత మళ్ళీ లాస్ట్ లో డిఫికల్ట్ క్వశ్చన్స్ అర్థం చేసుకోవాలి. ఈజీ క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి.
చూడంగానే మనకు ఆన్సర్ అనేది మనం పెట్టేయవచ్చు. సో అది మనం కాన్స్టెంట్ గా ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఆ ఈజీ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్, ఇంకా డిఫికల్ట్ క్వశ్చన్స్ మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో మాక్ టెస్ట్ కంపల్సరీ మనం ఏంటంటే ఇచ్చిన తర్వాత కాన్సెప్ట్ ట్రాక్ చేసుకోవాలి. ఏదైనా కాన్సెప్ట్స్ లో మిస్టేక్ అవుతుంటే ఆ కాన్సెప్ట్ మళ్ళీ క్లారిఫై చేసుకోవాలి. క్యాలిక్యులేషన్స్ లో ఎక్కడ మిస్టేక్ అవుతుంటే అక్కడ మనం ఫోకస్ చేసుకోవాలి. ఆర్ ఎల్స్ టైం మేనేజ్మెంట్, నేను అనుకున్న టైం ప్రకారంగా నేను అన్ని సెక్షన్స్ కవర్ చేయలేదు. ఒక క్వశ్చన్ లో నేను ఒక సెక్షన్ నేను 30 మినిట్స్ ఇచ్చాను, రెండో సెక్షన్ నేను 20 మినిట్స్ ఇచ్చాను, లాస్ట్ సెక్షన్ నేను ఒకటి 10 మినిట్స్ ఇచ్చాను. సో ఇక్కడ టైం మేనేజ్మెంట్ లో ప్రాబ్లం అయింది. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వండి. ఈ మినిమం నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేయాలి ప్రతి సెక్షన్ లో. ప్లస్ ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది కంటిన్యూస్ గా మీరు ఎర్రర్ నోట్ బుక్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. క్వాంట్ స్ట్రాటజీ, ఎటువంటి టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి, పర్సంటేజ్ రేషియోస్ ఇంపార్టెంట్, వేదిక్ మ్యాథ్స్ ఫాస్ట్ గా మనం అటెంప్ట్ చేసుకోవాలి. క్యాలిక్యులేషన్స్ ఎలా ఫాస్ట్ ఉంటాయి, న్యూమరికల్స్ ఎలా ఫాస్ట్ చేసుకోవచ్చు, ప్లస్ ఎంత ఫాస్ట్ చేసుకోవచ్చు, మైనస్ ఎంత ఫాస్ట్ చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్ ఎంత ఫాస్ట్ చేసుకోవచ్చు అనేది కంప్లీట్లీ నేను నా కోర్స్ లో నేను మీకు చెప్పడం జరుగుతుంది. ప్లస్ ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది ఎప్పుడైనా లాస్ట్ లో మనం చేసుకోవాలి. రీజనింగ్ అనేది మనం పజల్స్ కంటిన్యూస్ గా డైలీ బేసిస్ మీద సాల్వ్ చేయండి. డయాగ్రామ్ వైజ్ మీరు స్టడీ చేసుకోవాలి. ప్లస్ ఫోకస్ ఆన్ అక్యురసీ. సో రీజనింగ్ లో మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ వస్తాయి, మార్క్స్ పోతే ప్రతిదీ మార్క్ పోతుంది. సో ఇక్కడ అక్యురసీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ డైలీ బేసిస్ మీద మనం ఎడిటోరియల్స్ చదవాలి. సో న్యూస్ పేపర్స్ లో ఎడిటోరియల్ సెక్షన్ ఉంటది. వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోండి, స్పెల్లింగ్స్ ఇంప్రూవ్ చేసుకోండి, రీడింగ్ కాంప్రిహెన్షన్ ప్రతిరోజు చదవాలి. ప్రతిరోజు ఇంగ్లీష్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఒక స్టోరీ చదవాలి. అప్పుడే మనకు రీడింగ్ కాంప్రిహెన్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ చదివిన తర్వాత ఎర్రర్స్ మనం తగ్గించుకుంటాము అని మనం ఎప్పుడు చెప్పుకోవచ్చు. సో జనరల్ అవేర్నెస్ కంటిన్యూస్ గా మనం ఫాలో అప్ చేసుకుంటా ఉండాలి. 30 to 45 మినిట్స్ డైలీ బేసిస్ మీద మనం దీని గురించి ఫాలో అప్ చేసుకోవాలి. ఫోకస్ ఏరియాస్, ఆర్బీఐ పాలసీస్ డెఫినెట్లీ ఇక్కడ నేను మీకు కంటిన్యూస్ గా సపోర్ట్ చేస్తూ ఉంటాను. బడ్జెట్ లో ఏమేమి వచ్చినాయి, ఏమేమి విషయాలు వచ్చినాయి, ప్లస్ బ్యాంకింగ్ టెర్మినాలజీస్. సో డెఫినెట్లీ ఇది నా కోర్ ఏరియా కాబట్టి ఇక్కడ మీకు కంప్లీట్లీ ఏ టు జెడ్ ఒక బ్యాంకింగ్ సిస్టమ్ ఏ విధంగా ఆపరేట్ అవుతుంది, ఏ ఫంక్షన్స్ ఏ విధంగా ఎంత వాళ్ళు వర్క్ ఫంక్షనాలిటీ ఏముంటుంది, కంప్లీట్లీ మీకు బ్యాంకింగ్ స్ట్రక్చర్ మీద మీకు ఇక్కడ మనం ప్రిపరేషన్ టైంలో మీకు కవర్ చేయడం జరుగుతుంది. కామన్ మిస్టేక్స్, ఇగ్నోరింగ్ జనరల్ అవేర్నెస్. సో దాని గురించి కంటిన్యూస్ గా మాక్ టెస్ట్ మనం ఇవ్వకపోవటం, ప్లస్ ఎగ్జామినేషన్స్ లో ఆన్సర్స్ బ్లైండ్లీ గెస్ చేసి ఇవ్వడం కాదు. అక్యురసీ ఎప్పుడు పెరిగిద్దంటే కాన్సెప్ట్ క్లియర్ గా ఉంటే ఆన్సర్స్ క్లియర్ గా వస్తాయి. ఆన్సర్స్ క్లియర్ గా వస్తే మీ స్కోర్ పెరిగిద్ది. సో డిఫికల్ట్ క్వశ్చన్స్ తోటి స్టార్ట్ చేయడం చాలా చాలా పెద్ద మిస్టేక్. అక్కడ మనం కాన్ఫిడెన్స్ లూజ్ అవుతాము. ప్లస్ ఎక్కువ టైం మనం ఆ క్వశ్చన్ మీద స్పెండ్ చేసుకొని మన ఓవరాల్ అటెంప్ట్స్ అనేది మన తగ్గిపోతుంది. అలాంటి అవాయిడ్ చేయాలి. సో టార్గెట్ అనేది మనం చూసుకుంటే రీజనింగ్ దగ్గర 25 to 28 క్వశ్చన్స్ అటెంప్ట్ అవ్వాలి. క్వాంట్ లో 22 to 23 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లో దగ్గర ప్లస్ 80 to 85% ఆఫ్ యాక్యురసీ మనకి ఇక్కడ తెలుస్తుంది. సో స్కోరింగ్ అనేది హార్డ్ ఉంటది, కానీ ఒక ప్రాసెస్ మనం మైండ్ లో పెట్టుకొని ప్రొసీడ్ అవ్వాలి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. సో రివిజన్ స్ట్రాటజీ ప్రతి 7 days కి మనం ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ప్లస్ డే టు డే బేసిస్ మీద మనం ఏ విధంగా వెళ్తామంటే ఫస్ట్ 5 days వారానికి చదవాలి, 6th day రివైజ్ చేసుకోవాలి, ఆ 5 రోజులు చదివింది 7th day మనం ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సక్సెస్ ఫార్ములా ఏది కాదు ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్, డైలీ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్, వీక్లీ బేసిస్ మీద మాక్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ 3 months 4 months వీక్లీ బేసిస్ మీద మాక్ టెస్ట్ ఇస్తాము, ఆ తర్వాత డైలీ బేసిస్ మీద మనం మాక్ టెస్ట్ ఇవ్వాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి. ఒకళ్ళు కూర్చొని ఇది చదువు అనేది కాకుండా మీకు మీరే టైం స్పెండ్ చేయాలి. ఆ టైం స్పెండ్ చేసుకుంటా మీరు ప్రిపరేషన్ కోసం మీరు ముందుకెళ్ళాలి అనేది మనం క్లియర్ గా ఇక్కడ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మనకి వీడియో ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ పర్టికులర్ వీడియో తెలుసుకున్న విషయం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో మనం మన కోర్స్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది.
ఏ విధంగా మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, స్పీడ్ ఇంకా యాక్యురసీ ఏ విధంగా మీకు ఇంప్రూవ్ చేస్తాము, మాక్ టెస్ట్ సిస్టమ్ ఎలా ఉంది మా దగ్గర, పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ ఏ విధంగా మనం సపోర్ట్ చేస్తున్నాము. సో ఓవరాల్ గా బ్యాంకింగ్ ప్రొఫెషనరీ ఆఫీసర్స్ అనుకోవచ్చు, క్లరికల్ సెగ్మెంట్ అనుకోవచ్చు, ప్లస్ ఏదైనా ఆప్టిట్యూడ్ టెస్ట్ ప్రిపరేషన్ కోసం మీరు రెడీ అవుతుంటే ప్రతిదీ మనకి పర్టికులర్ కోర్స్ లో మనం ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మీరు కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ అనేది మీరు చెక్ చేసుకుంటారు, ప్లస్ దానికి రిలేటెడ్ కాస్ట్ అనేది కూడా మనం ఇక్కడ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆర్ఎల్స్ డెఫినెట్లీ మా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటే ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ కి మీరు వాట్సాప్ చేసుకోండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో హోప్ఫుల్లీ ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ వీడియో తోటి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఒక బ్యాంకింగ్ ఎగ్జామినేషన్ కి మనం ప్రిపేర్ చేసుకోవాలంటే ఎంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ప్రిపరేషన్ ప్రాసెస్ అనేది క్లియర్ గా ఉండాలి. సో ఆ ప్రిపరేషన్ ఐడియా ఇవ్వడానికి పర్టికులర్ వీడియో చేశాను. సో నెక్స్ట్ వీడియోలో కోచింగ్ సపోర్ట్ మా సైడ్ నుంచి ఎలా ఉంటది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.